మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. అమ్మ సన్నిధిలో. మానవుడు ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కొన్ని సాధన మార్గాలను ఎన్నుకొని ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక గురువు చెంత చేరతాడు. గుర్తు చెప్పేవాడు గురువు అని అమ్మ నిర్వచనం. అయితే ఆధ్యాత్మిక సాధన ఏమిటి అని మనం ప్రశ్నిస్తే సాధ్యమైనదే సాధన అంటూ సులువైన మార్గాన్ని సూచించింది అమ్మ. మానవుడు తన కర్తవ్యాన్ని నిష్ఠగా పాటించడమే అమ్మ దృష్టిలో సాధన. కర్తవ్యమే భగవంతుడని చెప్పింది అమ్మ. లోక వ్యవహారంలో మానవుల కర్తవ్య నిర్వహణ సక్రమంగా జరగడానికి అడ్డుపడేది స్వపర భేదభావం. సమదృష్టి విశ్వశాంతికి మూలం. సమదృష్టిని అలవర్చుకుంటే కర్తవ్య నిర్వహణలో ఏమర్పాటు కలగదు. జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంతకంటే కావాల్సింది ఏముంది? అందుకే యోగం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా కూతుర్ని కోడల్ని సమానంగా చూడటమే అంటూ ఆచరణాత్మకంగా ఆదేశించింది అమ్మ. సమదర్శనం సాధించే ప్రయత్నంలో ఎన్నో విఘ్నాలు ఏర్పడతాయి. రాగద్వేషాలు మనిషిని దారుణంగా ఏడిపిస్తాయి, పతనావస్థకు దిగజారుస్తాయి. తన జీవిత గమనానికి నవగ్రహాలు కారణమనుకుంటాడు పాపం మానవుడు. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగద్వేషాలు అనే రెండే గ్రహాల మీద అని అమ్మ వివరించింది. దైవం అంటే ఒక పేరుతో ఒకచోట ఉన్నవాడు మాత్రమే కాదని, అంతటా నిండిన చైతన్యమే దైవమని అమ్మ ప్రబోధించింది. డివైన్ పవర్ కాదు, పవరే డివైన్ అని స్పష్టం చేసింది అమ్మ. తన ఆరాధ్యమూర్తి అంతటా నిండి ఉన్నాడన్న నమ్మకం ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగడానికి చక్కగా సహకరిస్తుంది. అలాంటి నమ్మకం కలగడానికి అమ్మ ఇచ్చిన వివరణలు ఎంతగానో ఉపకరిస్తాయి. ప్రకృతే పరమేశ్వరుడు, జగత్తే మాత మొదలైన అమ్మ వాక్యాలు ఈ తత్వాన్ని పట్టి చూపుతాయి. విశ్వమంతటా నిండిన రూపమే విశ్వరూపం. కృష్ణుడు కూడా విశ్వరూపం అంటూ ఈ సృష్టినేగా చూపించాడు అని అమ్మ ప్రశ్నించింది. ఈ నమ్మకం కలగడానికి, నిగ్రహంతో సాధన సాగించడానికి ఆరాధన దోహదం చేస్తుందని అమ్మ అంటుంది. విగ్రహారాధన నిగ్రహం కోసమే అని అమ్మ వివరణ. మన నమ్మకాన్ని బట్టే ఆ విగ్రహం దైవం అవుతోంది. అందుకే విశ్వాసమే భగవంతుడు అని వివరించింది అమ్మ. నిత్య జీవితంలోని కర్తవ్యం కంటే వేరుగా ఆధ్యాత్మిక సాధన ఉందని భ్రాంతి పడేవాడు నిత్య జీవితంలోని కార్యకలాపాలు ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగోడలని ఆలోచించేవాడు ఎన్నటికీ బ్రహ్మస్థితిని పొందలేడు. కర్తవ్యం ద్వారా ఆధ్యాత్మిక సాధన సాగించడానికి బదులు కర్తవ్యాన్ని విస్మరించి కానీ, కర్తవ్యం అల్పమని భావించి అలక్ష్యం చేసి కానీ, మరేవో సాధనా మార్గాలున్నాయని ఆరాటపడుతూ అశాంతితో వేగిపోయే వారిని చూసి జాలిపడిందమ్మ. రాతిలో చైతన్యం చూడగల మనం మనిషిలో చూడలేకపోతున్నాం అంటూ సున్నితంగా మందలించి మార్గనిర్దేశం చేసిందమ్మ. వైద్యుడికి రోగి నారాయణుడే, గురువుకు శిష్యుడు కూడా దైవమే, తల్లిదండ్రులకు బిడ్డలు కూడా దైవస్వరూపాలే అంటుందమ్మ. ఈ వివరణలను పరిశీలిస్తే కర్తవ్యమే దైవమని గుర్తించడం, కర్తవ్యాన్ని దైవంగా భావించి సేవించడం మనకు తెలియజెప్పడానికే అమ్మ అవతరించిందని అర్థమవుతుంది. మన ఆధ్యాత్మిక సాధనను క్రమబద్ధం చేసే జ్ఞాన జ్యోతిగా భాసిస్తుంది అమ్మ. గుర్తు చెప్పే గురుమూర్తిగా సాక్షాత్కరిస్తుంది. మనలో కొందరు సంసారాన్ని ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకంగా భావిస్తారు. కానీ అమ్మ సంసారాన్ని సంతోషంగా స్వీకరించింది. ఈ సంసారం పెద్ద జంజాటమని మనం భావిస్తున్నాం, భ్రమిస్తున్నాం. భ్రమ వల్ల భయపడుతున్నాం, అయినా వదులుకోలేక ఆరాటపడుతున్నాం. నిర్వహించే సామర్థ్యం చాలక బంధాల మధ్య సతమతమవుతున్నాం. పెళ్లిలో పెద్ద పులి ఉందనుకునే వారి కోసమే తనకి పెళ్ళి అని చెప్పిందమ్మ. సంసార బాధ్యతలను చక్కగా నిర్వర్తించి గృహిణి ధర్మాన్ని ఉదాత్తమైన ఆదర్శంగా లోకానికి చాటింది. పరిమితమైన మమకార పరిధిని దాటి అవధి లేని అనురాగ జలధిగా తన హృదయాన్ని రూపొందించుకున్న నాడు మానవుడు మాధవుడు కాగలడని ఉదాహరణపూర్వకంగా ఉపదేశించిందమ్మ. సర్వత్రా అనురాగమే విరాగమని సరికొత్త నిర్వచనం చెప్పింది. సంసారం పట్ల తనకున్న ఆలోచనా ధోరణే బంధానికి కారణమని, భావబంధమే తప్ప భవబంధం లేనే లేదన్న సత్యాన్ని ఆవిష్కరించింది. చేసే ప్రతి పని
భగవత్ సేవ అనుకోగలిగితే సంసారం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం కాదని ఘంటాపదంగా చెప్పింది అమ్మ. సంకల్పమే సంసారమని వివరించింది అమ్మ. సంకల్ప వికల్పాత్మకమైన ఈ మనస్సు వికలం కాకుండా సర్వత్రానురాగంతో స్థిరంగా కర్తవ్యం పట్ల నిలిస్తే భవము బంధం కానే కాదు. అలాంటి స్థితే జీవన్ముక్తి. అందుకే వైకల్యం లేకపోవడమే కైవల్యం అంటూ సులభము, ఆదర్శప్రాయము, ఆచరణ సాధ్యము, విశ్వశ్రేయోదాయకము అయిన తరణోపాయాన్ని మనకు చూపుతోందమ్మ. అమ్మ చూపించే కొత్త దారిలో జీవితం సాగించాలంటే ఇతరులపై రాళ్లు రువ్వడం కాక తన్ను తాను చక్కదిద్దుకోవాలి. అప్పుడే జ్ఞానం కరతలామలకమవుతుంది అంటుందమ్మ. ఇలా ఆత్మవిమర్శ సాగినప్పుడు అంతా దైవమై చేయిస్తున్నాడని నమ్మకం కలుగుతుంది. అది సుఖానికి ఏకైక మార్గమని కదా అమ్మ చెప్పింది. ఈ స్థితిలో ఉన్న మానవుడికి సంసార బాధలు ఉండవు, మృత్యు భయము ఉండదు. మృత్యు భయం లేకపోవటమే మృత్యుంజయత్వం అన్న అమ్మ మాట ప్రకారం ఇదే అమరత్వ సిద్ధి. ఇలాంటి స్థితిని సమన్వయాత్మకమైన సందేశంగా మలిచి మనకు అందించడానికే అవతరించింది మన అమ్మ. లౌకికత, ఆధ్యాత్మికతలు వేర్వేరని భావించే మనకు కనువిప్పు కలిగిస్తోందమ్మ. లౌకిక జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు వారధి నిర్మించిన సమన్వయ సారథి అమ్మ. ఆధ్యాత్మిక లోకంలో కొత్త వాకిళ్లు తెరిచి అందరికీ ప్రవేశం కల్పించింది అమ్మ. నా జీవితమే సందేశం అని ప్రకటించిన అమ్మను మనం ఆరాధిస్తున్నాం. తల్లిగా, గురువుగా, దైవంగా నమ్ముతున్నాం. అయితే అమ్మ అంటుంది, రాతితో కడితేనే దేవాలయం కాదుగా అని. మరి మన కర్తవ్యం ఏమిటి? నీ హృదయంలో నామంతో గుడికట్టు నాన్న అని ఆప్యాయంగా సూచించిందమ్మ. మన అమ్మ పేరు అనసూయ. రాగద్వేషాసూయలను పారద్రోలేది అనసూయత్వం. అదే ఈ అనసూయ తత్వం అని వివరించిందమ్మ. నామంతో గుండెలో గుడి కట్టుకోవడం అంటే ఏమిటో ఈ వివరణ వల్ల మనం గుర్తించవచ్చు. దేవాలయంలో అమ్మ ప్రతిమకు మనం చేసే అర్చన మన గుండెను గుడిగా మార్చగలిగితే, మన హృదయపీఠం అమ్మకు పూజా వేదిక కాగలిగితే, ఆరాధనతో పాటు ఆ తల్లి బిడ్డలుగా అమ్మను కొంతవరకైనా మనం అనుసరించగలిగితే, అమ్మ సన్నిధిలో ఉన్నందుకు మన జీవితాలు సార్థకమవుతాయి. రచన మల్లా ప్రగడవారు. డిసెంబర్ 86, జనవరి 87. వ్యాసం 202. అమ్మ సుముఖభవ సుప్రసన్నాభవ. అమ్మ ప్రసన్నంగా ఉన్నది. అమ్మ ప్రశాంతంగా ఉన్నది. మృదువుగా ఉన్నది. చూచిన ప్రతి వారికి అమ్మ సాన్నిధ్య స్ఫురణ కలిగింది. తిరిగి వచ్చేప్పుడు అమ్మను వదిలి వెళుతున్న భావన కలిగింది. ఇంకా తుదిమెరుగులు పూర్తి కాకుండానే అమ్మ విగ్రహం చూసిన సోదరీ సోదరులకు అమ్మ విగ్రహం చక్కగా వచ్చిందన్న తృప్తి, ఆనందం కలిగాయి. 1/2/87 అమ్మ విగ్రహ ప్రతిష్టాపన సంఘం సభ్యులు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు, శ్రీ తంగిరాల కేశవశర్మ గారితో పాటు మరొక 9 మంది కూడా మహాబలిపురం పోయి విగ్రహ నిర్మాణపు ప్రస్తుత స్థితి ఎంతవరకు వచ్చింది చూసి వచ్చారు. విగ్రహ నిర్మాణం పూర్తయ్యేంతవరకు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు అవసరమైనన్ని సార్లు మహాబలిపురం వెళ్ళి సర్వాంగ సుందరమైన అమ్మ విగ్రహ నిర్మాణానికి తోడ్పడాలని భావింపబడింది. 15/8/97 ఆదివారం జరిగిన శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను అనుసరించి పై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదే సమావేశంలో అమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఇంతకుముందు నిర్ణయించినట్లు అమ్మ జన్మదినోత్సవం నాడు కాక అమ్మ కళ్యాణ దినోత్సవం నాడు 5/5/87 జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. తదనుగుణంగా అమ్మ విగ్రహ ప్రతిష్ఠా నిర్వహణ సమితి ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ ప్రత్యేక సంచిక ప్రచురించాలని నిర్ణయించడమైనది. దీనికి సంబంధించిన అన్ని బాధ్యతలు చూడటానికి శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ను నియమించడం జరిగింది. కార్యవర్గ సమావేశం ఇప్పటి వరకు విగ్రహ నిర్మాణానికి, ఉత్సవ విగ్రహాలకు, ఇతర ప్రణాళికలకు అయిన ఖర్చును సమీక్షించి ఆమోదించింది. 5/5/87 వైభవోపేతంగా అమ్మ దివ్య సుందర విగ్రహ ప్రతిష్టకు సర్వ బాధ్యతలు అమ్మ విగ్రహ ప్రతిష్టాన సంఘానికి అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం జరిగింది.
శిల్పి కొరకు అన్వేషించినట్లే ప్రతిష్టాచారుల కొరకు అన్వేషించడం జరిగింది. అమ్మ అనుగ్రహవశంగా, మన అదృష్టవశంగా అమ్మ విగ్రహ ప్రతిష్టకు సమర్థులైన ఆచార్యులు లభించారు. యజుస్సామ అధర్వణ వేదాలలో నిష్ణాతులు, సాంగత్రి వేదాచార్య బిరుదాంకితులు, వేదార్థం చెప్పగలిగిన మహాపండితులు, కపిలేశ్వరపురం వేద కళాశాల ప్రాచార్యులైన శ్రీ తంగిరాల బాలగంగాధర శర్మ గారు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడానికి అంగీకరించారు. వారు 13/2/87 మాఘ పూర్ణిమ నాడు జిల్లెళ్ళముడి విచ్చేసి అనసూయేశ్వరాలయ సందర్శనం చేసి గర్భాలయంలో విగ్రహ పీఠ నిర్మాణానికి, యాగశాల స్నపన మంటప నిర్మాణానికి తగిన సూచనలిచ్చి ప్రతిష్టకు కావలసిన వస్తు సంభారాలు వివరించారు. విగ్రహానికి పూజలు, అభిషేకములు ప్రతిష్టాపనానంతరమే కానీ ముందు కాదని, ప్రతిష్టాంగభూతమైన జపతపాలు, పారాయణాలు అనసూయేశ్వరార్పణం చేయడం ప్రతిష్టానంతరమేనని స్పష్టం చేశారు. 5/3/87 తేదీన గుంటూరులో అమ్మ విగ్రహ ప్రతిష్టాన సంఘం సభ్యులు సమావేశమై మహాబలిపురంలో నీలమేఘ స్థపతి చేత రూపుదిద్దుకుంటున్న అమ్మ విగ్రహాన్ని అమ్మ కళ్యాణ దినోత్సవం నాడు అనగా 5/5/87 ప్రతిష్ఠించాలని తీర్మానం చేశారు. మహాలావణ్య సేవది అయిన అమ్మ దివ్య సుందర విగ్రహం తుది మెరుగులు పూర్తి కాగానే సకల లాంఛనాలతో మహావైభవోపేతంగా జిల్లెళ్ళముడి వస్తుంది. అమ్మ రాకకై, అమ్మ విగ్రహ ప్రతిష్టకై మండల దీక్షా కార్యక్రమం 22/3/87 ప్రారంభం కానున్నది. దీక్షా కార్యక్రమంలో పాల్గొనగలిగినా లేకపోయినా, జిల్లెళ్ళముడిలో ఉన్నా లేక ఎవరి ఇళ్లల్లో వారు ఉన్నా, అందరిది ఒకే భావన, అందరిది ఒకే ప్రార్థన. అమ్మా స్థిరాభవ, వరదాభవ, సుముఖాభవ, సుప్రసన్నాభవ. ఫిబ్రవరి, మార్చ్ 1987. వ్యాసం 203. మూల విగ్రహ రూపిణి. అమ్మకు చాలా చిన్నతనంలోని విషయం. అప్పుడు అమ్మకు 5 సంవత్సరాలు ఉంటాయేమో. అమ్మ ఆ రోజుల్లో ఎక్కువగా బాపట్లలో చిదంబరరావు తాతగారింట్లో ఉండేది. బాపట్లలో ఉన్నప్పుడు రోజు భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళడం అమ్మకు అలవాటు. ఒకనాడు అట్లా వెళ్ళిందమ్మ. అమ్మ ఆలోచనల పుట్ట, మరి మహామేధావి కదా, మతి వైభవ నిర్జిత దేవగురు. అంతలో అక్కడకు బాపట్ల సుబ్బారావు గారు వచ్చారు. అమ్మ ఆయన్ని దగ్గరకు పిలిచి, దేవుడు ఎక్కడ పుట్టాడు అని అడిగింది. గుళ్ళో ఉన్న విగ్రహాలా అని సుబ్బారావు గారికి సందేహం కలిగింది. అమ్మ వెంటనే ప్రశ్నించింది, విగ్రహాలంటే దేవుడు కాదా? కాకే కాకే దేవుడే అని సుబ్బారావు గారు నసిగారు. మరి నేను దేవుడు అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటారే? చిన్నపిల్లవు, నీకెందుకు ఈ దేవుడు దెయ్యాలు, వెళ్ళు ఇంటికి. సుబ్బారావు గారు ఆ తర్కాన్ని పొడిగించలేకపోయారు. తర్వాత ఆ రాత్రంతా అమ్మ ఒక్కతే గర్భగుడిలో కూర్చుని దేవుడంటే ఏమిటి అన్న విచికిత్స చేసింది. మరొకనాడు రాత్రి అమ్మ మన్నవలో రాజ్యలక్ష్మి అమ్మవారి గుడిలో పడుకుంది. ఆనాడు అర్చకుడు గుడి తలుపులు వేయకనే వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కూడా అమ్మ లోగడ బాపట్లలో భావనారాయణ స్వామివారి కోవెలలో వలె దేవుడు విగ్రహాల గురించి నిశితంగా ఆలోచన చేసింది. చివరకు దేవాలయం, గర్భగుడిలో విగ్రహం, ఆలయ ప్రాకారం, శిఖరం, రాతిలోనూ అమ్మవారు కనిపించింది. అమ్మ ప్రాంగణమంతా కలయదిరిగింది. నేలపై నడుస్తున్నట్లు లేదు. పాదాలకు అమ్మవారే తగిలింది. ప్రతి ఇసుక రేణువులోనూ అమ్మవారే దృశ్యమానమైంది. పక్కకు చూసింది అమ్మ. అక్కడ ఒక వృక్షం. ఆ వృక్ష భాగాలన్నింటిలోనూ అమ్మవారే. కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్నిటిలోనూ అమ్మవారే. ఎటు చూసినా పైన, కింద, పక్కల అంతటా అమ్మవారే. అమ్మ వ్యక్తావ్యక్త స్వరూపిణి. సగం అవ్యక్తమై సగం వ్యక్తమై స్వరూపం స్వీకరిస్తోంది. నేను ఏకాకిని, నిర్ద్వైత, ద్వైతవర్జితను అని ప్రకటించడం కోసమే శ్రీమత్ సింహాసనేశ్వరి అయి ఆవిర్భవిస్తోంది శ్రీమాత. అమ్మ యుగంధర. యుగమంటే జంట, శివశక్తుల యుగళ రూపిణి అమ్మ. ఇక నుండి అమ్మ ఒకే మూర్తిలోనే లాలన, పాలన రెండూ. అమ్మ వయోవస్థా వివర్జిత. అమ్మకు వయస్సు వల్ల వచ్చే పరిణామాలు లేవు. అమ్మకు వృద్ధాప్యం లేదు. అమ్మ నిత్య యవ్వన. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు లేవు. బిడ్డల పరిరక్షణలో అంతా జాగ్రత్త అవస్థయే. అమ్మ క్షయవృద్ధి వినిర్ముక్త. కృష్ణపక్ష చంద్రుని వలె క్షయము లేదు, శుక్లపక్ష చంద్రుని వలె అభివృద్ధి లేదు.
ఒడిదుడుకులు లేనిది అమ్మ. అమ్మ శ్యామాభ, నల్లని రంగులో మెరిసిపోతుంది. అమ్మా, నీకింత నలుపు రంగు వచ్చిందేమమ్మా అని అడిగాడు ఒక సోదరుడు ఒకనాడు. అమ్మ ఒకప్పుడు హేమవర్ణంతో వెలుగొందేది. తర్వాత అమ్మ శరీర ఛాయలో పరిణామం వచ్చింది. ఆ ప్రశ్నకు అమ్మ అన్నది, మిమ్మల్ని గురించి ఆలోచిస్తుంటేనే ఈ నలుపు వచ్చింది నాన్న అని. నలుపు, చీకటి అజ్ఞానానికి, పాపానికి, దుఃఖానికి సంకేతాలు. అవి మానవుడిని పట్టి పీడిస్తున్న ఆసురి గుణాలు. బిడ్డల క్షేమం కోరే తల్లి మనలోని ఆ మూటిని తాను సంతోషంగా స్వీకరించి నల్లగా నిగనిగలాడుతూ మహాలావణ్య సేవతి అయింది. శివుడు కాలకంఠుడు మాత్రమే అయితే అమ్మ శ్యామాభ అయింది, శివపర అయింది. అమ్మ నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ వందారు జనవత్సల, భక్తిమత్కల్పలతిక, భక్త సౌభాగ్యదాయిని, భక్తనిధి, భక్తిప్రియ, భక్తివస్య, భక్తిగమ్య, సమస్త భక్త సుఖద. ఏప్రిల్ 1987. జయ హో మాతా.